అమరావతి వ్యవహారం మరోసారి ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇచ్చింది. చాలామంది తెరమరుగైన నాయకులు కూడా ఇప్పుడు ఒక్కసారిగా కీలక ప్రకటనలు చేసేదానికి అవకాశంగా మారింది. 2019-24 మధ్య రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు హఠాత్తుగా తెర మీదకు వచ్చారు. అందులో ఒకరు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్సీపీలో దాదాపు నెంబర్ 2 నాయకుడిగా అనేక వ్యవహారాల్లో చక్రం తిప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అంతా తానే అన్నట్టుగా అనేక వ్యవహారాలు చక్కదిద్దారు. అలాంటి విజయసాయిరెడ్డి అమరావతి పరిరక్షణ ఉద్యమం మీద పదే పదే తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. అమరావతి రైతాంగాన్ని కులం పేరుతో దూషించిన అనుభవం కూడా ఉంది. అలాంటి విజయసాయిరెడ్డి గడిచిన ఏడాదిన్నరగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి వ్యవసాయంలో తాను తలమునకలై ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ తాజాగా కీలకమైన ప్రకటన చేశారు. అమరావతి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ స్పష్టమైన డిమాండ్. విజయసాయిరెడ్డి నుంచి వచ్చినటువంటి తీరే కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. అమరావతి రైతులను ఒకనాడు ఉద్యమంలో భాగంగా ఆయన అధికారంలో ఉండి తీవ్రంగా నిందించగా ఇప్పుడు అదే రైతుల పక్షాన విజయసాయిరెడ్డి స్వరం వినిపించిన తీరే ఆసక్తికరంగా మారుతోంది. అమరావతి రైతులకి 11 ఏళ్లగా కనీసం ప్లాట్లు కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి అత్యంత శోచనీయం అన్నట్టుగా సాయిరెడ్డి మాట్లాడుతున్నారు. అమరావతి కోసం త్యాగం చేసిన రైతుల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రాజధానిగా విభజన చట్టంలో మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో సాయిరెడ్డి ప్రకటన ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన జీవీ రెడ్డి కూడా ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. జీవీ రెడ్డి కూడా ఇటీవల రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. అడ్వకేట్గా తన కొత్త ప్రస్థానాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఆ క్రమంలో అనేక అడుగులేసే దిశలో ఆయన పైన మొదలైంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా జీవీ రెడ్డి కూడా అమరావతి అంశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రకటన చేశారు. అమరావతి వ్యవహారానికి సంబంధించి కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని ఆహ్వానిస్తూనే అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, ఇక కదల్చడానికి వీల్లేని పరిస్థితి వస్తుందని ఇలాంటి ఆడంబర ప్రకటనలు చేస్తున్నటువంటి తీరుని ఆయన కూడా పరోక్షంగా తప్పుపడుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు తమ లక్ష్యాలకు తగ్గట్టుగా రాజధాని విషయంలో లేదంటే పునర్విభజన చట్టంలో అనేక రకాల మార్పులు చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆయన తేల్చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం చేస్తున్న ప్రచారం ప్రకటనలు ఏమాత్రం హేతుబద్ధంగా లేవు అంటూ జీవీ రెడ్డి ప్రకటనల సారాంశం చాటుతోంది. అమరావతి రైతులకు మద్దతుగా సాయిరెడ్డి స్వరం వినిపిస్తే అమరావతి మీద చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రకటనలు నిస్సారంగా ఉన్నాయంటూ జీవీ రెడ్డి పెదవి విరుస్తున్నటువంటి వైనం ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు మాజీలు రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలిద్దరూ ఒక్కసారిగా రాజకీయ ప్రకటనలు చేసినటువంటి వైనమే ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరికీ రాజకీయాల మీద ఇంకా యావ తగ్గలేదు అనే దానికి సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పెంపుదల అనివార్యంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో అలాంటి అవకాశాలు మళ్ళీ వస్తే తాము రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నామంటూ కనిపించడానికి చేస్తున్న ప్రయత్నంగా అనేక మంది భావిస్తున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మార్కాపురం ప్రాంతవాసి అయిన జీవీ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల వైపు కూడా ఆలోచించవచ్చు అనే దానికి ఆయన ప్రకటన కీలకమైనటువంటి సూచికగా మారుతుంటే, విజయసాయిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలో మళ్ళీ దిగే అవకాశం ఉన్నా లేకున్నా పరోక్షంగానైనా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే యోచనకు సంకేతంగా ఆయన తీరు కూడా కనిపిస్తోంది. అమరావతి రైతుల పక్షాన స్వరం వినిపించడం ద్వారా సాయిరెడ్డి మరోసారి రాజకీయంగా ముఖ్యమైనటువంటి ప్రకటనలకు పూనుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన పొలిటికల్గా రీఎంట్రీ ఇవ్వడానికి ఒక సిగ్నల్గా
సాయిరెడ్డి మరోసారి రాజకీయంగా యాక్టివేట్ అయ్యేదానికి అన్ని రకాలుగాను సన్నాహాలు చేసుకుంటున్నటువంటి తీరుకి ఇదొక సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సూచికలు, సంకేతాలు, సిగ్నల్స్ పంపుతున్నటువంటి అటు సాయిరెడ్డి, ఇటు జీవీ రెడ్డి వీళ్ళిద్దరి ప్రస్థానంలో అడుగులు ఎటుంటాయి, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, అవి ఎలాంటి ప్రభావానికి కారణమవుతాయి అన్నది రాజకీయంగా ముఖ్యమైనటువంటి విషయాలుగా చెప్పాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కీలకమైనటువంటి నమ్మకస్తుడైనటువంటి నేతగా సాగి సాయిరెడ్డి దూరం అయితే టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి టీడీపీ క్యాంపులో అత్యంత ముఖ్యమైనటువంటి భూమిక పోషించిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ వివాదంలో టీడీపీ నాయకత్వానికి దూరమయ్యారు. ఇలా అటు జగన్కి, ఇటు లోకేష్ చంద్రబాబు క్యాంపుకి దూరమైన ఈ ఇద్దరు నేతలు మళ్ళీ ఎటు మళ్ళుతారు, ఎలాంటి అడుగులు తీసుకుంటారు అన్నది ఆసక్తిని రేకెత్తిచ్చే విషయంగా చెప్పాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో మరో మాజీ నేత వెంకయ్య నాయుడు కూడా అమరావతికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అమరావతికి సంబంధించి పునర్విభజన చట్టానికి మార్పులు తీసుకొస్తూ వీలైనంత వేగంగా పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవాలి అని తాను కోరినట్టుగా వెంకయ్య నాయుడు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆయన అమిత్ షాని కలిసి అలాంటి వినతి చేసినట్టుగా, అందుకు అమిత్ షా సమ్మతించినట్టుగా వెంకయ్య నాయుడు క్యాంప్ చెప్పుకుంటుంది. అంటే ఇట్లా అమరావతి చుట్టూ విజయసాయిరెడ్డి, జీవీ రెడ్డికి తోడు వెంకయ్య నాయుడు ప్రకటన కూడా ఒకేసారి రావడంతో ఈ ప్రకటనలన్నీ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఒక కీలక సంకేతంగా చూడాల్సి ఉంటుంది.